వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, బీసీలకు చేస్తున్న అన్యాయంపై పోరుకు సిద్ధపడే బీసీ కులాలు అన్నీ కలిసి పనిచేసిన బీసీ సంఘాలకు ప్రాధాన్యతనిచ్చే పార్టీకే మద్దతు తెలపాలని బీసీ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. తిరుమల బైపాస్ రోడ్ అలిపిరి పోలీస్ స్టేషన్ ఎదురుగా గల ఓ ఫంక్షన్ హాల్లో తిరుపతి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బీసీ కులాల ఐక్యవేదిక సమావేశం నిర్వహించారు. తిరుపతి నియోజకవర్గంలో గల బీసీ కుల సంఘ నాయకులు, తెలుగుదేశం పార్టీ బీసీ అనుబంధ విభాగాలు పాల్గొన్నాయి. ఈ సమావేశంలో బీసీల ప్రధాన డిమాండ్లు, ఈ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, బీసీలకు చేస్తున్న అన్యాయంపై, వైసీపీ ప్రభుత్వంపై పోరుకు సిద్ధపడే బీసీ కులాలు అన్ని పార్టీలు కలిసి పనిచేసిన బీసీ సంఘాలకు ప్రాధాన్యతనిచ్చే పార్టీకే పనిచేస్తామని తెలియజేశారు. మేమందరూ కూడా తిరుపతిలో ఉన్నటువంటి 29 కులాలు రన్నింగ్లో ఉన్నటువంటి కులాలందరూ కూడా భగవంతుడి సన్నిధిలో మేము తిరుపతిలో బీసీలో అని చెప్పుకునే దానికే పనికొస్తున్నాం తప్ప మా పిల్లల భవిష్యత్తు కోసం మేమందరూ అడిగంటిపోతున్నాం. అందుకోసం తిరుపతిలో ఉన్నటువంటి అన్ని బీసీ కులాలు ఏకతాటిపైకి రావాలని చెప్పేసి అందరికీ 2 రోజుల నుంచి మాట్లాడుకొని ఫస్ట్ మీటింగ్ 30 మందితో పెట్టుకున్నాం. ఈరోజు 300 మందితో కేబీఆర్ గెస్ట్ హౌస్లో పెట్టుకున్నాం. రాబోయే రోజుల్లో 3000 మందితో పెట్టుకుంటున్నాం. మళ్ళీ రాబోయే రోజుల్లో 6000 మందితో పెట్టుకుంటున్నాం. కాబట్టి తిరుపతిలో ఉన్నటువంటి అడుగంటిపోయినటువంటి కులాలందరూ కూడా ఒకే ట్రైన్ ఎక్కాలనే ఉద్దేశంతో మేమందరూ ప్లాట్ఫారం ఏర్పాటు చేసుకున్నాం. దాని ఈరోజు బీసీల ఐక్యత వర్ధిల్లాలని ఈ తిరుపతిలోని శివజ్యోతి నగర్లో కేబీఆర్ గెస్ట్ హౌస్లో కళ్యాణ మండపంలో పెట్టుకున్నాం. అందుకోసం అన్ని కులాల వారిగా వారి కులాలకు సంబంధించిన విధంగా వారి కులాలకు సంబంధించిన అందరూ కూడా సంఘాలతో సహా కుల సంఘాలతో సహా అందరూ కలిసి దీనికి ప్రాధాన్యత ఇచ్చి ఈ కుల సంఘ నాయకుల్ని అందరినీ కలుపుకొని